యుఎన్ జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి తాత్కాలిక సభ్య దేశంగా 8వసారి ఎన్నికైంది. మరి 1/1/2025 నుంచి 2 సంవత్సరాల పాటు అంటే 31 డిసెంబర్ 2026 వరకు 2 ఏళ్ల పాటు ఇక ఐక్యరాజ్యసమితిలో తాత్కాలిక సభ్య దేశంగా పాకిస్తాన్ ఉంటుంది. మనకందరికీ తెలుసు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 దేశాలు ఉంటాయి. మొత్తం 15 దేశాలలో చూస్తే 5 దేశాలు వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి, మరో 10 దేశాలు వచ్చేసి నాన్ పర్మనెంట్ ఉంటాయి. వీటికి ఏముంటుందంటే వీటో పవర్ ఉంటుంది. వీటికి ఏముండదు. ఇవి ఏం చేస్తాయంటే ప్రతి 2 నెలలకు ఒకసారి వెళ్ళిపోతుంటాయి. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 5 దేశాలు వెళ్ళిపోతాయి, కొత్త 2 వస్తాయి, కొత్త 5 వస్తాయి, ఇంకోసారి మళ్ళీ 5. అంటే ఆ విధంగా రొటేషన్ పద్ధతిలో 2 ఏళ్ళకు ఒకసారి ఇక నాన్ పర్మనెంట్ మెంబర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందులో ఈసారి పాకిస్తాన్ కూడా ఎన్నిక కావడం జరిగిందనమాట. సో మరి ఈ యొక్క 2025 1/1/2025 నుంచి 5 దేశాలు కొత్తగా వచ్చిన ఆ యొక్క 5 దేశాలు ఏంటివి, రాజధానులు ఏంటివి, మరి మొత్తం 10 దేశాలు ఏమిటివి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. ఇండియా మరి ఎన్నిసార్లు అక్కడ ఎన్నికైందంటే ఇండియా కూడా 8వసారి అయిపోయింది, టర్మ్ అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా టర్మ్ వచ్చిందనమాట. ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎలెక్ట్స్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఫర్ 2 years టర్మ్స్. ప్రతి 2 నెలలకు ఒకసారి ఉండే విధంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఎలక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. టు బి ఎలక్టెడ్ ఏ క్యాండిడేట్ నీడ్స్ 2/3 మెజారిటీ. మొత్తం మనకి ఎన్ని కంట్రీస్ 193 కంట్రీస్ కదా, 193 కంట్రీస్లో 2/3 మెజారిటీ ఉంటే ఆ యొక్క దేశాన్ని అక్కడ మనం నాన్ పర్మనెంట్ మెంబర్గా మనం తీసుకోవచ్చు అనమాట. సో మెజారిటీ ఓట్ ఫ్రమ్ ద జనరల్ అసెంబ్లీ. సో జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు ఎన్నికైనటువంటి 5 అశాశ్వత దేశాలు ఏమున్నాయంటే అంటే వీటి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాం. అవి ఏంటివి అంటే నెంబర్ 1 వచ్చేసి పాకిస్తాన్. అంటే మొత్తం 10 ఉన్నాయి కదా, 5 వచ్చేసి వీటో పవర్ కంట్రీస్. 5 ఏంటివి మనకు తెలుసు, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అండ్ డామినేటింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ప్రజెంట్ ఆల్సో. అమెరికా, దాని శత్రు దేశం ఉన్నటువంటి రష్యా, ప్రజెంట్ లీడింగ్లో ఉన్నటువంటిది చైనా, తర్వాత అమెరికా మిత్ర దేశం ఉన్నటువంటి బ్రిటన్, అమెరికా మిత్ర దేశం నుండి ఫ్రాన్స్. ఈ యొక్క 5 దేశాలకు వీటో పవర్ ఉంది. మిగతా 10 కంట్రీస్ పర్మనెంట్గా ఉండవు, రొటేషన్ మారుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్, నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ తర్వాత పనామా సిటీ, తర్వాత సోమాలియా. సోమాలియా క్యాపిటల్ వచ్చేసి మొగాదిషు, తర్వాత గ్రీస్ వచ్చేసి ఏథెన్స్, డెన్మార్క్ వచ్చేసి కోపెన్హేగన్. ఈ 5 కంట్రీస్కు నాన్ పర్మనెంట్ హోదాగా 2025 జనవరి 1వ తేదీ నుంచి ఈ 5 ఉంటాయి. ఈ 5 కంట్రీస్ ఎంతవరకు ఉంటాయి, 31 డిసెంబర్ 2026 వరకు ఇవి ఉంటాయి. ఆ తర్వాత ఇది వెళ్ళిపోతాయి, మళ్ళీ 5 కంట్రీస్ మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి పాకిస్తాన్ ఇస్లామాబాద్, పనామా సిటీ, సోమాలియా మొగాదిషు, గ్రీస్ ఏథెన్స్, డెన్మార్క్ కోపెన్హేగన్. అయితే మరి 2024 ఏమన్నా అంటే ఇవి 31 డిసెంబర్ 2025 వరకు ఇంకొక 5 దేశాలు ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఇంకొక 5 కొత్తవి వస్తాయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 5 కొత్త వస్తాయి. ఇవేంటివి అంటే అల్జీరియా క్యాపిటల్ అల్జీర్స్, గయానా జార్జ్ టౌను, సౌత్ కొరియా సియోలు, స్లోవేనియా జుబ్లియానా, సిరియోలియాన్ వచ్చేసి ఫ్రీ టౌన్. ఈ 5 కంట్రీస్ అంటే ప్రస్తుతం మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయి నాన్ పర్మనెంట్ కంటే ఇక్కడ ఒక 5 కంట్రీస్, ఈ యొక్క 5 కంట్రీస్ మొత్తం ఇక 10 కంట్రీస్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఇన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారము సెక్యూరిటీ కౌన్సిల్లో ఇవి ఉంటాయన్నమాట. మరి ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ హ్యాజ్ 15 మెంబర్స్. ఏంటివి అవి? 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి, శాశ్వత సభ్య దేశాలు అంటాం. మరో 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అశాశ్వత దేశాలు అక్కడ ఉంటాయన్నమాట. మరి ఇక 5 పర్మనెంట్ కంట్రీస్ ఏమి అంటే మొత్తం 5 కూడా చాలా పవర్ఫుల్ కంట్రీస్. ఒకటి చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ అనమాట. 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్, 5 of which are elected each year by the General Assembly for a 2/3 term. Then according to the UN Charter, ఇది చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ద UN Charter, ఆర్టికల్ 23 అంటే UN చార్టర్లోని ఆర్టికల్ 23 ప్రకారం ఆర్టికల్ 23 ప్రకారం ద సెక్యూరిటీ కౌన్సిల్ షాల్ కన్సిస్ట్ ఆఫ్ 15 మెంబర్స్ 15 మెంబర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అనమాట. మరి ఇది ఈఎన్ఓ మనకి ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది? 1945లో ఏర్పాటు కావడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇంతవరకు దాదాపు 80 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి ఇంతవరకు కూడా మరొక కంట్రీస్ ఏం రావడంలా. ఎందుకంటే ఈ యొక్క మధ్యకాలంలో ఇప్పుడు ఇండియా పవర్ఫుల్ కంట్రీగా తయారు కావడం జరిగింది.
సో ఆర్థికంగా 4th ప్లేస్లో ఉంది, జపాన్ ఉంది. ఓకే, మరి ఇవి కూడా ఏం కోరుకుంటున్నాయంటే మాకు కూడా యుఎన్ఓలో పర్మనెంట్ మెంబర్స్ కావాలి అని కోరుకుంటున్నాయి. సో ఈ విధంగా మాకు పర్మనెంట్ కంట్రీస్ హోదా కావాలని కోరుకునే దేశాల సంఖ్య 4 ఉన్నాయి. ఆ 4 కంట్రీస్ మనం ఏమంటామంటే మనం G4 కంట్రీస్ అంటాం. ఏమంటామండి? G4 కంట్రీస్. మరి G4 కంట్రీస్ అంటే ఏమంటే మాకు కూడా యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం ఉండాలా అని కోరుకునే దేశాలు. అందులో మొదట్లో ఉండేది ఇండియా. ఓకే, ఎందుకు ఇండియా అంటే ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నటువంటి దేశం, మరి ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశం, మరి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశం. ఇన్ని లక్షణాలు ఉండి కూడా ఇండియాకైతే మాత్రం ఇక్కడ పర్మనెంట్ మెంబర్షిప్ హోదా లేదు. అదే మాదిరిగా నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్, ఇది కూడా పెద్ద కంట్రీ. జపాన్ కానీ జర్మనీ కానీ ఇప్పుడు ఆర్థికంగా ఇవి కూడా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అన్నమాట ఎకానమీ పరంగా. మరి ఈ 4 కంట్రీస్ ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఈ 4 కంట్రీస్ కూడా మాకు కూడా మీరు అయితే కాదు మాకు కూడా హోదా ఇవ్వండి అనేసి ఈ 4 కంట్రీస్ కూడా ఎక్కువ అడుగుతూ ఉన్నాయన్నమాట. మాకు కూడా హోదా ఇవ్వండి. అప్పుడు ఏమైతే మనకు 5+4 9 హోదా అవుతాయి. కాబట్టి ఇన్ విచ్ సపోర్ట్ ఈచ్ అదర్స్ బిడ్స్ ఫర్ పర్మనెంట్ సీట్స్ ఇన్ ద యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ 4 ఏం చేస్తుందంటే ఒకరితో ఒకరు తోడుగా కలిసిమెలిసి, సో ఖచ్చితంగా మనందరం కలిసిమెలిసి ఉండే మనందరూ కూడా హోదా తెచ్చుకోవచ్చని కలిసిమెలిసి కోఆపరేషన్గా వెళ్ళి అడుగుతున్నాయి అనమాట, మాకు కూడా హోదా ఇవ్వండి అనేసి. సో మరి ఎందుకంటే 1945లో ఏర్పాటు కావడం జరిగింది, ఇప్పుడు మనకు 2025 రావడం జరిగింది. అంటే ఇది ఒక 20 అయింది, అది ఒక 65 అని ఎంత ఇప్పుడు 90 ఏళ్ళు అయిందా? అంతే కదా, 25 ఏళ్ళు, ఇక్కడ ఒక 55 ఏళ్ళు. ఓకే, సో మొత్తం 80 ఏళ్ళు అయింది. అంటే మరి 80 ఏళ్ళు ఎన్ని మార్పులు ఎన్ని చేర్పులు జరిగింటాయి. ఎప్పుడు అదే రూల్ ఉంటే ఎట్లా? రూల్స్ మార్చుకోలేదు కదా. సో కాలానికి అనుగుణంగా మనకు రూల్స్ మార్చుకున్నట్లే ఇవి కూడా మార్చాలి, కానీ రూల్స్ మార్చడంలే.